నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సోలార్ విద్యుత్తో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ను అందజేయవచ్చునని ఎస్సీ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మంగళవారం తన ఛాంబర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ గూగుల్ ప్లేస్టోర్ నుండి, యాపిల్ మొబైల్ యూజర్లు యాపిల్ ప్లేస్టోర్ నుండి పీఎం సూర్యఘర్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్, పూర్తి పేమెంట్, పూర్తి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. మొబైల్ యాప్ యూజర్లు యాప్ డౌన్లోడ్ తర్వాత రాష్ట్రం, జిల్లా విద్యుత్ సరఫరా సంస్థ పేరు, 15 అంకెల విద్యుత్ బిల్లు సర్వీస్ నెంబరు, విద్యుత్ బిల్లుకు అనుసంధానం అయిన మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ పొందుపరిచి ముందుగా రిజిస్టర్ అవ్వాలని ఆయన వివరించారు. మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ అనంతరం మొబైల్ నెంబర్లో లాగిన్ అవ్వాలని, సోలార్ రూఫ్ టాప్కు తగిన వివరాలు అనగా కావలసిన కిలోవాట్ సబ్సిడీకి బ్యాంక్ వివరాలను పొందుపరిచి అప్లికేషన్ సమర్పించాలన్నారు. సోలార్ దరఖాస్తుదారుడు ప్రస్తుత గృహ వినియోగ కాంట్రాక్ట్స్ లోడ్ లేదా అంతకన్నా తక్కువ మాత్రమే వెబ్ పోర్టల్ నందు నమోదు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులు ఎవరికైనా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే సంబంధిత విద్యుత్ సిబ్బందిని కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ జి సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎస్ బయ్యన్నాయుడు, పిఎం సూర్యఘర్ జిల్లా నోడల్ అధికారి బి పెద్దినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంటరప్షన్ వచ్చినా కూడా రెస్ట్ ఉండడానికి లేదు. అటెండ్ అయ్యి కంప్లీట్ చేస్తేనే సప్లై మనం ఇవ్వగలం. దానికి మూలంగా ఇంచుమించు డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక 1000 మంది వరకు ఉన్నారు. ఇంకా పోల్స్ కానీ ఏమైనా అవాంతరం వచ్చినప్పుడు మేజర్ కండక్టర్లు తెగిపోతే కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఒక్కొక్క సెక్షన్లో 2 బ్యాచ్లు అంటే ఒక 40 మంది వరకు ఉంటారు. వీళ్ళు రెడీగా ఉంటారు. దీంతోపాటు మేము ఈ భాగంలో కింద సంవత్సరం ఒక 7 సబ్స్టేషన్లు కూడా కట్టడం జరిగింది. అలాగే ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కడెక్కడైతే 5 MVA హై కెపాసిటీవి సబ్స్టేషన్లు మీరు చూసుంటారు. అవి 11 5 MVA పెట్టాము మేము. సమ్మర్లో 100 ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం జరిగింది. అందుకే సమ్మర్లో ఎక్కడ ఎవరికి కూడా పవర్ కట్లు ఇవ్వలేదు, నిరంతరాయంగా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఆన్ హ్యాండ్ కూడా ఈ ఆల్రెడీ శాంక్షన్ చేసి లోడ్ పెరుగుతుంది కాబట్టి 145 DTRల వరకు కూడా ఆల్రెడీ మేము ప్రతిపాదనలు రెడీ చేసాం. అందులో ఆల్రెడీ 60 పెట్టడం జరిగింది. మిగతా 85 కూడా మేము కంప్లీట్ చేస్తాం ఈ నెలాఖరికల్లా. తర్వాత ఈ లైన్స్, పోల్స్, బాటమ్ రస్టెడ్, వేలాడుతున్న వైర్లు వీటన్నిటికి కూడా ఆల్రెడీ మాకు శాంక్షన్ అయ్యాయి. ఆల్రెడీ దానికి బడ్జెట్ ఇంతకుముందు కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా మాకు కార్పొరేషన్ 2 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి మంగళవారం సర్వే చేస్తున్నాం. శుక్రవారం నాడు ఆ యొక్క ఫీడర్లకి విద్యుత్ ఆపి ఆ లైన్లన్నీ చెక్ చేసి ప్రీ కటింగు, ఎక్కడెక్కడైతే లూజ్ వైర్లు ఉంటే అక్కడ లైన్లు సర్దడం, ఎక్కడైతే లాంగ్ స్పాన్లు ఉంటే అక్కడ మధ్యలో పోల్ వేయడం, స్ట్రెంగ్తన్ చేయాలి. ఈ లైన్లు ఇవన్నీ ఇప్పుడు 30-40 సంవత్సరాలు అప్పుడు వేసిన లైన్లు కాబట్టి ఇది మీకు ప్రెస్ అందరూ ఇస్తున్నారు. ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ. పబ్లిక్ తెలియాలి. అది కూడా శుక్రవారం నాడు చేస్తే మేము బుధవారం ఉదయం ప్రెస్కి ఇస్తున్నాము, లక్ష్మీవారం కూడా ఇస్తున్నాము. ఇది కాకుండా యాప్ ఒకటి ఉంది, లైన్ క్లియర్ యాప్ అని. అందులో కూడా అందరు వినియోగదారులు ఉన్నారు. ఆ యాప్లో కూడా మేము శుక్రవారం నాడు మేము కరెంట్ ఆపితే గురువారం సాయంత్రం అందరికీ మెసేజ్లు వెళ్తాయి. స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని, మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందమయ ఫంక్షన్ హాల్లో యునైటెడ్ NGO ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరితో కలిసి ఆటలాడుకునే వయసులో దీర్ఘకాలిక వ్యాధికి గురై చిన్నారులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పిల్లలను ఆదుకునేందుకు వచ్చిన యునైటెడ్ NGOస్కు పేరు పేరున అభినందనలు తెలిపారు. రిమ్స్ తలసేమియా చిన్నారులకు సదరం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, రిమ్స్ సూపరింటెండెంట్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని హామీనిచ్చారు. తలసేమియా చిన్నారులకు శంకర్ చేతుల మీదుగా పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు, టీడీపీ నాయకులు, NGO ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని SBI మెయిన్ బ్రాంచ్లో మంగళవారం ది ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ మేనేజర్ అబ్దుల్ హసీబ్ హాజరై ఆయన చేతుల మీదుగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చారని గుర్తు చేశారు. వారిని గౌరవించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు.
ఖాతాదారులు ఉద్యోగులు కూడా వారి ఇంటిపై ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగరవేసి భారతదేశపు ఐకమత్యాన్ని చాటి చెప్పాలని కోరారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 14 వరకు ఉంటుందని చెప్పారు. అనంతరం 80 ఏళ్లుగా పనిచేసిన పిహెచ్కి దాస్ మాజీ సైనికుడు టి అప్పన్నకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ఖాతాదారులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఒక ఎస్టిమేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs నుంచి 10 lakhs వరకు people have died during that migration process. So to remember their sufferings, their pain, so we are today doing this partition hour memorial. అంటే ఇది 14th August actually. Today 13 to 14th exhibition పెట్టారు. But 14th is the day where we have to remember this partition hour memorial. On the eve of independence, again our government of India, we have launched a campaign called we have to hoist a flag on our houses from 9th to 15th. So I request all the customers, all the staff members, kindly hoist the national flag on your rooftop till 15th August. It is a way of showing our love towards our nation. So I request all of you to kindly do this in a true spirit and display your love and affection towards our nation. So once again, advance wishes to all of you for a happy 78th Independence Day. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భాజపా నాయకులు ఈరోజు గాంధీ స్మారక మందిరంలోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో ప్రతి విగ్రహం వద్దకు వెళ్లి చక్కగా శుభ్రపరిచి అనంతరం ఆ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి త్యాగాల వలనే ఈ రోజు ఈ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామని భాజపా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బిర్లంకి ఉమామహేశ్వరరావు, సురేష్ సింగ్, సూర్యకుమార్, గాంధీ తదితరులు ఉన్నారు. ఈ నెల 14న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో హుండీల్లోని కానుకలను లెక్కించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు ఈవో వెల్లడించారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం పర్వదినం సందర్భంగా శ్రావణ మంగళవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, శ్రావణ మంగళ గౌరీ పూజ, కుంకుమ పూజలు, ఖడ్గమాలతో కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణం, మహానివేదన నీరాజనం, మంత్రపుష్పం, మహాఆరతి, చతుర్వేద పారాయణం, వేద ఆశీర్వచనం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమటి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఐడి ఆధీనంలో ఉన్న భూములు దొడ్డిదారిలో జోగి రమేష్ కొడుకు, సోదరుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని తదుపరి అమ్ముకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టు బీసీలపై కక్ష సాధింపు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలపై దాడులు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అది వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జరిగినవని చెప్పారు. ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్న అచ్చెన్నాయుడిపై అక్రమంగా కేసులు పెట్టి ఆపరేషన్ జరిగిందని చెప్పిన వినకుండా సుమారు 500 కిలోమీటర్ల పైన కారులో కోర్టుకు హాజరుపరిచి సుమారు 60 రోజులకు పైగా బెయిల్ రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. సమావేశంలో పిఎంజే బాబు, మాదారపు వెంకటేష్, రమణమాదిగ, రామరాజు తదితరులున్నారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోర శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చర్ల అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి అంతా శుభమే జరుగుతుందన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో మొక్కల్ల భాస్కర్ రావు, మెండ రాజారావు, జరుగుల్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ మంగళవారం నిర్వహించారు. 1000 జాతీయ జెండాలు విద్యార్థులకు పంచిపెట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై తల్లిదండ్రులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని భాజపా నాయకులు పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. వర్షం పడినప్పటికీ విద్యార్థులు నినాదాలు ఆపలేదు. రెట్టించిన ఉత్సాహంతో మానవహారం నిర్మించి
వారిలో ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బూరే నరేంద్ర చక్రవర్తులు మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలు అందరికీ తిరంగా జెండా ప్రతి ఒక్కరి ఇంటిపై ఎగరవేయాలని పిలుపునిచ్చారని, అందులో భాగంగానే యువమోర్చా విభాగం ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పౌరులందరినీ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో హర్ఘర్ తిరంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పూడి తిరుపతిరావు, రాష్ట్ర సెల్స్ డిపార్ట్మెంట్ కో ప్రభారి పైడి వేణుగోపాలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, బీజేవైఎం హర్ఘర్ తిరంగా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సూచించారు. ఎచ్చర్ల, రణస్థలం, మురపాకలో గల కేజీబీవీలను ఈ రోజు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సందర్శించారు. వాటి నిర్వహణపై ఆరా తీశారు. కేజీబీవీలో తరగతి గదులు, డైనింగ్ హాల్, వంటగదిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం అని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని, కేంద్రాల పరిసరాలను కేజీబీవీ నిర్వాహకులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వారికి చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ తగు పరిష్కార మార్గాలు వివరించారు. శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని జాతీయ రెల్లి గ్రూప్ కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు గొల్లపిల్లి మోహన్ రావు డిమాండ్ చేశారు. శాస్త్రీయంగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ పాత బస్టాండ్ నుంచి జడ్పీ వరకు రెల్లి, వాటి ఉపకులాల సామాజిక వర్గ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో పట్టణ అధ్యక్షులు ఈశ్వర్రావు, జలగడుగుల శ్రీరామ్, కళ్యాణి వెంకట్రావు, జె గోవిందరావు, అరుగుల గణేష్, అర్జి జ్యోతికుమార్, నల్లపిల్లి కృష్ణ, జె శ్రీనివాసరావు, కవ్వాడి రవి, ఆకుల అప్పారావు, దణాల రమణ, అరుగుల నాగేశ్వరరావు, బైరిశెట్టి బుజ్జిరాజు, ఎన్ హరి, పొట్నూరు గోపి, పొట్నూరు గణేష్, తుపాకుల రవి, నల్లపిల్లి కాంచనమ్మ, అరుగుల రాజులమ్మ, బంగారి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉదయం జరిగిన హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని దేశ సమైక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేబినెట్ సభ్యులు గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అందరూ కలిసి మన జాతీయ జెండాను సగర్వంగా ప్రదర్శిస్తూ ఐక్యత, దేశభక్తిని చాటుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉంది అని శ్రీకాకుళం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో సివిల్ సప్లై కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను విన్నవించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యల పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రెగ్యులరైజ్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు నరసింగరావు, రాజేశ్వరి, సురేష్ కుమార్, అమర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఈ సెప్టెంబర్ 30న నోటీస్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 2024 డిసెంబర్ 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2025 సాధారణ ఓటర్ల జాబితా రూపకల్పనకు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల నమోదు తాజా పరిస్థితిని గణాంకాలతో వివరించారు. అనంతరం కలెక్టర్ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు బిఎల్ఓలు హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని, అనంతరం అక్టోబర్ 29 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందించి డిసెంబర్ 24వ తేదీలోపు అభ్యంతరాలను పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, డిఆర్ఓ అప్పారావు, ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, సుదర్శన్ దొర, ఆర్ఓలు లక్ష్మణమూర్తి, రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు పెంచకుండానే జీవో ఇచ్చారని, సీట్లు పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. లేదంటే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్సీ పారామెడికల్ డిగ్రీ ఫలితాల్లో బొలినేని మెడ్స్కిల్స్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఆప్టోమెట్రీ విభాగంలో వి చిన్మయ్, ఇమేజింగ్ టెక్నాలజీ విభాగంలో పి లీలామాధవి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. అనస్థీషియా విభాగంలో పి గీతిక 2వ ర్యాంక్ సాధించగా, ఫెర్యూజన్ విభాగంలో ఎం శ్రావ్యశ్రీ 5వ ర్యాంక్,
డయాలసిస్ విభాగంలో వై సుష్మా బానోజీ 5వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యుత్తమ బోధన, నిరంతర పర్యవేక్షణతో ఈ ఫలితాలు సాధించామని తెలిపారు. ప్రతి ఏడాది తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. వీరే కాక ఈ ఏడాది ఎంతో మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది ఈ కోర్సులో ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఆయన ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీ పద్మజ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్, రచయిత పిఏ పంతులు సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొన్ని ఏళ్లుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ తొలి అధ్యక్షులుగా పనిచేసి తుది శ్వాస వరకు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఆయన ఉండేవారని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ రేషన్ బియ్యం రవాణా కాకినాడ పోర్టు ద్వారా జరిగిందని, ఈ వ్యవహారంలో త్వరలో అరెస్టులుంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం కాకినాడలో మంత్రి మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే 41A నిబంధన కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులను వారిపై నమోదు చేశామన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఈ పండులో విటమిన్ సి, కెరోటనాయిడ్లు ఉండడం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల రక్త కణాలను దెబ్బతినకుండా రక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలు హానికరమైన పదార్థాలపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఎరుపు రంగు పల్ప్తో కూడిన డ్రాగన్ ఫ్రూట్స్లో బీటాలైన్స్ చోడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని, పండ్ల లోపల ఉండే చిన్న ముదురు నలుపు గింజలలో ఒమేగా-3, ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండెకు మేలు చేస్తాయి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడానికి, రక్తంలో విషాన్ని తటస్థం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు. ఇండోనేషియా అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని కూడా వెల్లడైంది. బ్లడ్ షుగర్ బ్యాలెన్సింగ్, మూత్రపిండాలు, ఎముకల పనితీరును బలోపేతం చేస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.